ఇబ్రహీంపట్నం డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేశారు ఏసీబీ ఆఫీసర్స్. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదులతో శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, కార్యాలయంతో పాటు మరో 5 ప్రాంతాల్లో సోదాలు చేశారు. భారీగా ఆస్తులు, నగదు, బంగారం, బ్యాంక్ బ్యాలెన్స్ ను గుర్తించారు. కర్మన్ఘాట్లో 2 రెసిడెన్షియల్ ఫ్లాట్ల విలువ 2,63,00,000, G+3 పెంట్ హౌస్ విలువ 1,61,00,000, నల్లవెల్లి గ్రామంలో 10 ఎకరాల వ్యవసాయ భూమి, వివిధ ప్రాంతాల్లో 8 ఓపెన్ ఫ్లాట్లను గుర్తించారు ఏసీబీ ఆఫీసర్స్. సోదాల్లో 4 లక్షల నగదు, 680 గ్రాముల బంగారు ఆభరణాలు, బ్యాంకులో 8 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 4 4 వీలర్లు, 3 2 వీలర్లు కలిపి 7 వాహనాల విలువ 59 లక్షలు ఉంటుందన్నారు. ఇంట్లో 11 లక్షల రూపాయల విలువైన వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు సీజ్ చేశారు. బ్యాంకులో 46 తులాల బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లు గుర్తింపు. అయితే శ్రీనివాసరెడ్డి ఆస్తుల మొత్తం విలువ 6,87,00,000 బహిరంగ మార్కెట్లో వీటి విలువ 100 కోట్లు ఉంటుందని అంచనా వేశారు ఏసీబీ అధికారులు. 2009లో శ్రీనివాసరెడ్డి మహేశ్వరం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సమయంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైందన్నారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఏసీబీ ఆఫీసర్స్. ఈ దేశాని శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి ఈయన ర్యాంక్ తహసీల్దార్ గారు. ఈయన డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా మన ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆఫీస్లో వర్క్ చేస్తారు. ఈయన పైన కొన్ని అధిక ఆదాయం, కరప్ట్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేస్తూ చాలా డబ్బులు కూడబెట్టుకున్నాడు, ఆస్తులు కూడబెట్టుకున్నాడు అనే ఒక అలిగేషన్స్ పైన మేము మా డీజీ గారితో పర్మిషన్ తీసుకొని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఇక్కడ ఈరోజు సర్చెస్ చేయడం జరుగుతూ ఉంది వాళ్ళ ఇంట్లో. దీంతో పాటు ఇంకా దాదాపు ఒక 7 ప్లేసెస్లో కూడా సైమల్టేనియస్గా సర్చెస్ జరుగుతూ ఉన్నాయండి. దాదాపు ఒక 8 ఓపెన్ ప్లాట్స్, ఒక 3 తుర్కయాంజల్లో ఉన్నాయి, ఒక 3 యాదిరిగుట్టాల్లో ఉన్నాయి, ఒకటి హస్తినాపురము, ఒకటి విశ్వేశ్వర నగర్ కాలనీలో, ప్లస్ ఒక G+3 ఫ్లోర్ బిల్డింగ్ ఇదైతే మీ ముందు ఉంది చూస్తున్నారు. అదొకటి, ఒక ఫ్లాట్ ఏమో కర్మాన్ ఘాట్లో ఉంది, ఇంకో ఫ్లాట్ విశ్వేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఒక ఫ్లాట్ ఉంది. సో ఇది కాకుండా ఒక 10 ఎకరాలు 8 గుంటల ల్యాండ్, ఇది నల్లవెల్లి విలేజ్ ఆచారంలో ఉంది. అది కాకుండా ఒక 3 కార్లు, XUV 700, ఆల్కాజర్ కారు, హుండా i20 స్పోర్ట్స్ కారు, ఇలాంటివి ఒక 3 ఉన్నాయి. అవి కాకుండా 2 వీలర్స్ ఒక 3 ఉన్నాయి. దాంట్లో రాయల్ ఎన్ఫీల్డ్, 2 యాక్టివాలు ఉన్నాయి. ఒక నెట్ క్యాష్ 4,38,000 వరకు అతని దగ్గర దొరికింది. అట్లాగే అతను బార్లల్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు వాళ్ళ సన్ పేరు పైన, అది దాదాపు 86 లక్షలు ఉంది. గ్లాస్మేట్స్ బార్ అనే ఒకటి ఇక్కడ నాదర్గుల్లో ఉంది. గ్లాస్మేట్స్ బార్ అని రెస్టారెంట్ అని చెప్పేసి దాంట్లో ఉంది. గోల్డ్ టోటల్గా 1 కేజీ 1140 గ్రాములు అనమాట. టోటల్ 1 కేజీ 140 గ్రాములు. దాంట్లో ఒక 46 తులాస్ వరకు గోల్డ్ ప్లెడ్జ్ చేస్తున్నాడు, 28 lakhs వరకు తీసుకున్నాడు. మిగతా 680 గ్రామ్స్ గోల్డ్ ఇంట్లో మరియు లాకర్లో కలిపి మాకు దొరికిందండి. అది మేము సీజ్ చేసుకున్నాము. సో టోటల్ ఆల్ వర్త్ నియర్లీ 6,66 లక్షల వరకు వస్తున్నాయి. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాజీ ఎంపీ ఆలె నరేంద్ర 80వ జయంతి నిర్వహించింది మన ఆలోచన సాధన సమితి. ఆలె నరేంద్ర చేసిన సేవలు, జ్ఞాపకాలను LED స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు. బీసీ వర్గాల కోసం పాటుపడిన వ్యక్తి నరేంద్ర అని కొనియాడారు. సర్కార్ ట్యాంక్ బండ్పై ఆలె నరేంద్ర విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు వక్తలు. ఈ కార్యక్రమంలో సాధన సమితి వ్యవస్థాపకులు కటకం నరసింగరావు, ఆలె నరేంద్ర అభిమానులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇది మొదటిది కావద్దు.
చివరిది కావద్దు. ఇక్కడి నుండి వేదిక పైన ఉన్న వాళ్ళందరికీ, ముందున్నటువంటి వాళ్ళందరికీ, నా మాట వినబడుతున్నటువంటి వాళ్ళందరికీ ఒక మనవి చేస్తా ఉన్నాను నేను. టైగర్ నరేంద్ర గారు మనందరికీ ఒక ఊపిరి. భాగ్యనగరంలో ఇవాళ హిందువులు బతికి ఉన్నారంటే దానికి కారణం టైగర్ నరేంద్ర గారు. తెలంగాణ లక్ష్యము అనుకున్న పద్ధతిలో వచ్చిందంటే దానికి టైగర్ నరేంద్ర గారు. కాబట్టి టైగర్ నరేంద్ర గారిని అధ్యయనం చేయడం అంటే మన గుండె 72 సార్లు కాదు యాదగిరన్న, కనీసం మళ్ళా 144 సార్లు కొట్టుకోవాలి. అంటే అంత ధైర్యం మనకు కూడా ఉండాలి. నాన్నగారిది మీ అందరు కూడా తెలుసు. జీవితం అంటే పోరాటం, పోరాటంలోనే ఉంది విజయం అని నినాదంతో అనేక రంగాల్లో అనేక సార్లు పోరాటంతోనే ముందుకు సాగిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఒక గౌరవం కలగాల అని ఈ కార్యక్రమం తీసుకున్నందుకు మా వారందరూ కూడా మరొకసారి వందనాలు తెలుపుతూ, దేశం కోసం కానివ్వండి, ధర్మం కోసం కానివ్వండి, ఏ విధమైన గౌరవం ఉంటుందో మీ అందరు కూడా నేను చెప్పని అవసరం లేదు. కాబట్టి వారికి నివాళులు అర్పిస్తూ, ఏ రోజైతే నాన్నగారు చనిపోయినారో ఆ రోజే ఒక పాట రాయడం జరిగింది వారికి అంకితం చేస్తూ, పుడితే పుట్టాలే హిందువుగా, భారతదేశపు పౌరుడిగా. మనకు చాలా మంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు. నాయకత్వం అనేది ప్రజలతో కలిసి పనిచేసినప్పుడే నాయకుడిగా వెతుకుతాడు. పేద ప్రజల అండగా నిలబడ్డప్పుడే నాయకుడిగా పేరు గాంచుతాడు. అంతేగాని నువ్వు రోజు పేపర్లో పెద్ద యాడ్ వేయించుకున్నా, ప్రతి చౌరస్తాల మీద ఒక పోస్టర్ పెట్టుకున్నా, డబ్బులు ఇచ్చి పదవులు తెచ్చుకున్నా, పని చేయకుండా వివిధ హోదాలో వచ్చినా, నువ్వు సచ్చినా బతికినా యాడ్ చేస్తాడు. ఈ గల్లీలో కూడా ఎవరు యాడ్ చేయడు. నేను అనుకుంటా ఇవాళ రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక నాయకుడు కనీసం రోజుకొక 1000 మంది అయినా నరేంద్ర భాయ్ సాబ్ అని పేరు నోళ్లకి వెళ్ళి తీసుకొని రోజు ఉండదని మాత్రం పూర్తి స్థాయిలో నమ్ముతున్నాను. ఒకరోజు నాకు ఇంటికి లెటర్ వచ్చింది, యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ఏ టెలికాం బోర్డు మెంబర్. నేను అడగలే, దరఖాస్తు పెట్టలే. ఎక్కడ అవకాశం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆయన గుర్తించి ఇతను మనతో ఉన్నాడు, మనతో పనిచేస్తున్నాడు కాబట్టి ఈ పదవిలో ఈయన ఫిట్ అవుతాడు కాబట్టి ఇవ్వాలి అని చెప్పి ఇచ్చినటువంటి వ్యక్తి ఆలయ నరేంద్ర గారు. అంటే పనితీరును గుర్తించడంలో, వ్యక్తిని గుర్తించడంలో, కార్యకర్తను నాయకుడిగా ఎదిగేటువంటి తీరుగా ఆయన చెయ్యి పట్టుకొని నడిపించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అందులో ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. మనందరికీ నరేంద్ర గారు అవసరం వచ్చినప్పుడు తిరుగుబాటు చేయాలని నేర్పినాడు. తిరుగుబాటుకు ప్రతీక టైగర్ నరేంద్ర. అది పార్టీనైనా తిరుగుబాటు చేసినాడు, లేకపోతే సామాజిక వర్గాలైనా తిరుగుబాటు చేసినారు, లేదు హైదరాబాద్ నగరంలో అప్రతిహతంగా నడుపుతున్నటువంటి ఒక మతానికి సంబంధించినటువంటి అరాచకత్వానికి వ్యతిరేకంగా గలవెత్తిన ఒకే ఒక వీరుడు మరో సర్దార్ సర్వాయి పాపన్న అన్న టైగర్ నరేంద్ర గారు. నేను సార్ని డైరెక్ట్గా కలిసింది లేదు, కానీ ఆయన గురించి చాలా విన్నాను, చాలా చదివాను. ఆయన ఒక ప్రజానాయకుడు. ఆయన ఒక అధికారంలో ఉన్న అధికారం కాదు ఆయనకు కావాల్సింది, ప్రజల మనసులలో ఉండడం ఆయనకి ముఖ్యం. నిజంగా ఓల్డ్ సిటీలో మేము చిన్న ఉన్నప్పుడు చాలా భయపడే వాళ్ళం ఆ ఓల్డ్ సిటీ అటు సైడ్ రావాలంటే. బట్ అక్కడ ఉండి మన తెలుగు వాళ్ళను అందరినీ బాగా కాపాడిండు అంటే అప్పుడు మత ఘర్షణలు చాలా జరిగేటివి. అసలు ఏల నరేందర్ సార్ ఉన్నారు అంటే అంత ధైర్యం అన్నమాట అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ. విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద నరేంద్ర గారి విగ్రహాన్ని పెట్టడానికి మనం ప్రభుత్వం పెట్టాలి, నువ్వు నేను పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఈ యొక్క తెలంగాణ కొరకు సాధన కొరకు త్యాగం చేసినటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర గారు. కాబట్టి ఇది ప్రభుత్వమే చేయాలి, దీన్ని మనం సవరించుకొని మనం ప్రయత్నం చేద్దామని మనం చేస్తూ ముగిస్తున్నాం. ఎప్పుడో ఒక 10th క్లాస్ చదువుకునేటప్పుడే టైగర్ నరేంద్ర టైగర్ నరేంద్ర టైగర్ నరేంద్ర అని వింటూ ఉండేవాడిని. అరే నాకు ఒక ఇంట్రెస్ట్ ఉండే, ఒక క్యూరియాసిటీ ఉండే, హూ ఇస్ టైగర్ నరేంద్ర అంటే మా బంధువులు మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ మాట్లాడుతుంటే ఆయన గురించి గొప్పగా చెప్తుంటే అప్పుడు ఒక చిన్న ఆశ్చర్యము, లైక్ ఒక హీరోయిజం ఉండేది ఆ మనిషిలో. ఫ్యూచర్లో కలుస్తాం లేదో తెలియదు కానీ
నేను సినిమా ఇండస్ట్రీలో నుంచి వచ్చిన నేను చాలామంది పోరాట స్ఫూర్తి ఉన్న వాళ్ళకే నేను ఫ్యాన్ని. ఎందుకంటే నా నైపథ్యం అట్లాంటిది. ఎందుకంటే నేను పోరాట స్ఫూర్తి ఉంటే చాలా ఇష్టపడుతుంటాను. ఆలె నరేంద్ర గురించి మాట్లాడేంత శక్తి మన దగ్గర లేదు. ఆయన జీవితమే ఒక పెద్ద గ్రంథం. రాస్తే రామాయణం, చెప్పితే భాగవతం. హైదరాబాదులో ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పాడు, ఇంత పెద్ద మహానగరంలో రాజకీయాలను శాసించేటువంటి ఏకైక నాయకుడు ఆలె నరేంద్ర గారు. అంత ధైర్యం, అంత కలేజా, అంత గుండె ధైర్యం. ఒంటి చేతితోటి దాసరి మల్లేశన్న చెప్పాడు, ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయి లాకపు గదిని, ఆ సెల్ ఉంటుంది కదా, సెల్లుని. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అభివృద్ధి పనులు, ప్రయాణికుల సమస్యలపై రాష్ట్ర ఎంపీలు ఫోకస్ చేశారు. సికింద్రాబాద్ రైలు నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవతో సమావేశమయ్యారు ఎంపీలు. కొత్త రైళ్లు, స్టాపేజీలు, ఆర్ఓబీ, ఆర్యూబీ పనులతో పాటు డబ్లింగ్, కొత్త రైల్వే లైన్లు, అమృత్ స్టేషన్ల అభివృద్ధిపై చర్చించారు. బుల్లెట్ ట్రైన్ మార్గాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపైన ఎంపీలు క్లారిటీ ఇచ్చారు. బుల్లెట్ రైల్ ప్రాజెక్టు భూసేకరణ, అలైన్మెంట్ కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందన్నారు ఎంపీలు. సికింద్రాబాద్ రైలు నిలయంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఎంపీలతో ఎస్సీఆర్ జీఎం శ్రీవాత్సవతో సమావేశం నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే రీజియన్ పరిధిలో రైల్వే అభివృద్ధి, ప్రయాణికుల ఇబ్బందులు, కొత్త రైళ్లు, స్టాపేజీలు, మౌలిక వసతులపై నియోజకవర్గాల వారీగా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీఆర్ పరిధిలో 39 అమృత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కొనసాగుతుందని, డబ్లింగ్, కొత్త రైల్వే మార్గాల పనులను మరింత వేగవంతం చేయాలని కోరారు ఎంపీలు. పదేళ్లుగా గత సర్కార్ పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు ఎంపీ వంశీకృష్ణ. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక పెద్దపల్లి నియోజకవర్గానికి 1000 కోట్ల బడ్జెట్ కేటాయింపులతో కొత్త ప్రాజెక్టులు తెచ్చామన్నారు. ఆర్ఓబీ, ఆర్యూబీ పెండింగ్ పనులతో పాటు సుమారు 1000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు వంశీకృష్ణ. రైల్వే బడ్జెట్లోనే 10% మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. మాకు తగిన ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, మాకు తగిన ఫండ్ అప్గ్రేడ్స్ కావాలి. మేము స్టార్టింగ్కి వెళ్ళి చెప్తున్నాము. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్స్ కానివ్వండి, పార్లమెంట్లో మాట్లాడడం కానివ్వండి, ఏది మా కాన్స్టిట్యున్సీకి చేయలేదు. కానీ మేము కృషి చేసి గత 2 సంవత్సరాలకెళ్ళి దాదాపు 1000 కోట్లు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం చేసినాము. పెద్దపల్లి కలెక్టరు ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు, ఆయన దగ్గర పెండింగ్ ఉంది, ఎన్ఓసి ఉన్నది, మంచిర్యాల దగ్గర ఇక్కడ ఉంది, అది ఉందని చెప్పి వాళ్ళు ఏదైతే ఎక్స్క్యూజెస్ చెప్తుండేనో దాని మీద మేము మాట్లాడి ఎవరైతే అధికారులు ఉన్నారో వారు తక్షణమే వాళ్ళ డ్యూటీ చేసి మా ప్రజలకు ఇబ్బంది కాకుండా పనిచేయాలని చెప్పి ఈరోజు మేము వాటితో మాట్లాడాం. కోవిడ్ తర్వాత నిలిచిపోయిన రైళ్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి. కొత్త రైల్వే లైన్ల కోసం జరుగుతున్న భూసేకరణపై కూడా అధికారులతో చర్చించారు. ఇప్పటికే హైవే, ఇతర ప్రాజెక్టుల కోసం ఖమ్మం ప్రజలు విలువైన భూములు కోల్పోయారని తెలిపారు. డోర్నకల్, మిర్యాలగూడ, పాపడపల్లి మీదుగా ఖమ్మం వైపు కొత్త రైల్వే లైన్ ప్రతిపాదన ఉందని, డోర్నకల్, గద్వాల్ మీదుగా మరో కొత్త డిపిఆర్ను ప్రతిపాదించామన్నారు ఎంపీ రఘురాం రెడ్డి. ఖమ్మం రైల్వే స్టేషన్, కొత్తగూడెం రైల్వే స్టేషన్ వర్క్ చాలా స్లో అవుతుందన్నమాట. అది దాన్ని స్పీడప్ చేయమని, అదేవిధంగా ఎన్నో ఆర్ఓబీలు, అడిషనల్ ట్రైన్ స్టాపేజెస్, ఎన్నో ఇష్యూస్ లేవనెత్తాం. అవి మొత్తం మళ్ళీ ఒక వేరే టైం మాకు కేటాయించి డిస్కషన్ చేయడానికి టైం కోరాం. వారు ఇస్తా అన్నారు. దాని ప్రకారంగా ఈ ఇష్యూస్ అన్నీ లేవనెత్తి ఈ 2 జిల్లాలు మన రైల్వేస్ సంబంధించిన ఇబ్బందులన్నీ సార్ట్అవుట్ చేద్దామనేది చెప్పారనమాట. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైల్వే అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కోరారు ఎంపీ డీకే అరుణ. స్టేషన్ల అభివృద్ధి, ఆర్ఓబీ, ఆర్యూబీలు, కొత్త రైల్వే లైన్ల పురోగతిపై రైల్వే అధికారులతో సమీక్షించారు. కోవిడ్ సమయంలో తొలగించిన రైళ్ల హాల్ట్స్ ను పునరుద్ధరించాలని, కొత్త స్టాపేజీలు కల్పించాలని కోరారు. కృష్ణా, వికారాబాద్, గద్వాల, డోర్నకల్ లైన్ల పనులు త్వరగా ప్రారంభించాలన్నారు డీకే అరుణ. నూతన ఆర్ఓబీలు, ఆర్యూబీలు ఎక్కడెక్కడైతే ఎల్సీల క్రాసింగ్ దగ్గర ఆర్యూబీలు అవసరమునే, ఆర్ఓబీలు అవసరమునో గతంలో ఏమైతే రిప్రజెంటేషన్లు ఏమైనా ఇచ్చినా మా పార్లమెంట్ సెగ్మెంట్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వేరే రిప్రజెంటేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. దేవరకద్ర విషయానికి వస్తే దేవరకద్రలో ఎల్హెచ్ఎస్ ఒకటి ప్రపోజల్ పెట్టినాం గతంలో. ఎల్హెచ్ఎస్ కూడా శాంక్షన్ అయింది. త్వరలోపలనే దాని టెండర్లు కూడా సెప్టెంబర్లో
పిలవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. బుల్లెట్ ట్రైన్ మార్గం అలైన్మెంట్ భూసేకరణను రాష్ట్ర సర్కార్ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించదని, కేంద్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వే స్థాయిలో నిర్ణయం ఉంటుందన్నారు ఎంపీ రఘునందన్ రావు. బుల్లెట్ ట్రైన్ అంశాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. త్వరలో డిపిఆర్ వచ్చే అవకాశం ఉందన్నారు. కాజీపేట డివిజన్ ఏర్పాటు, పటాన్చెరు యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ విస్తరణ, ఈదుల నాగులపల్లి వద్ద కొత్త టెర్మినల్ ఏర్పాటుపైన సమావేశంలో చర్చించారు రఘునందన్ రావు. బుల్లెట్ ట్రైన్లకు సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వేకి బుల్లెట్ ట్రైన్లకి సంబంధం లేదు. బుల్లెట్ ట్రైన్ రూట్లని సౌత్ సెంట్రల్ రైల్వే ఫైనల్ చెయ్యదు. సోషల్ మీడియాలో ఏదైతే ఈనంగేలి బుల్లెట్ ట్రైన్ పోతుంది, ఆనంగేలి బుల్లెట్ ట్రైన్ పోతుంది అన్నటువంటి వస్తున్నటువంటి వార్తలు 100% అవాస్తవం. తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎంపీలం 6 అశ్విని వైష్ణవ్ గారిని కలిసి బుల్లెట్ ట్రైన్ల విషయంలో తెలంగాణలో కొంత సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు, అదొక సెపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం, బెంగళూరులో దానికి హెడ్ ఆఫీస్ పెట్టాం. రైలుకు సంబంధించి ఎన్ రూట్ ఆఫ్ ద బుల్లెట్ ట్రైన్స్ విల్ బి డిసైడెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పెండింగ్ పనులు, కొత్త రైల్వే ప్రాజెక్టులు, మెరుగైన కనెక్టివిటీ, ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలపై సమావేశంలో చర్చించారు ఎంపీలు. వచ్చే సోమవారం రాష్ట్ర సీఎస్, ప్రభుత్వ అధికారులతో కూడా సమావేశం అవుతామన్నారు దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ. ఫీజు బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. ఈ స్కీమ్కు బడ్జెట్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి పేద కులాల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8,000 కోట్ల రూపాయల ఫీజుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు హెచ్చరించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఫ్యూచర్ ఇంజనీరింగ్ ఎత్తేస్తావు, మొత్తం కాలేజ్ ఎత్తేసి కార్పొరేట్లకు ఇచ్చి డొనేషన్లు తినుకుంటా మంచిగా లీడర్లు బతుకుతారు. ప్రభుత్వమే ఇంజనీరింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు ఎందుకు ఎత్తేస్తున్నావు? పాలిటెక్నిక్ విద్యార్థులు ఉద్యమాన్ని మెచ్చుకుంటున్నా ఒక్కొక్క ఆఫీస్ మీద ముట్టడించి దిగ్బంధం చేస్తున్నారు. వాళ్ళ ఉద్యమానికి నేను పూర్తి మద్దతు ఇస్తున్నా. కాబట్టి పాలిటెక్నిక్ కాలేజీలను ఎత్తేయొద్దు, కంటిన్యూ చేయాలి. అదేవిధంగా ఇంకా అప్డేట్ చేయాలి, కొత్త కోర్సులు పెట్టు, మోడర్న్ చేయి. ఇల్లు పాతది ఉంటే ఏం చేస్తావు? మంచి గట్టి ఉంటుంది, బాగుంటుంది, దాన్ని డెకరేషన్ చేస్తావు. అట్లాగే పాలిటెక్నిక్ కోర్స్ కాలేజ్ వల్ల 100 ఎకరాల భూములు ఉన్నాయి. అటు కాలేజీలకు మంచి మంచి బిల్డింగ్లు ఉన్నాయి. అవి అన్నీ అమ్ముకుందామని చూస్తున్నా. అందుకే అమ్ముకునికి ఇది శాఖ. ఇప్పటికే డిగ్రీ ఏడేరు కాలేజీలు అమ్ముకున్నారు. అప్పటి ఆఫీసర్లు కోట్ల రూపాయలు తిన్నారు ఏడేరు కాలేజీలు అమ్ముకొని. ఇప్పుడు కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజీలను, ప్రభుత్వ ఆస్తులను కోట్ల రూపాయల విలువైన ఉన్నాయి. వెంటనే వాటిని అన్నింటినీ కూడా మొత్తం కోర్సులను మోడర్నైజేషన్ చేయి, కానీ కోర్సులను కంటిన్యూ చేయాలి, కాలేజీలు కంటిన్యూ చేయాలని హెచ్చరిస్తున్నా. రెండవది, ప్రభుత్వం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీ నాయకులు నోరు తెరవండి. మీరు ఇట్లా చేస్తుంటే ఒక హనుమంతరావు తప్ప ఎవరు మాట్లాడతలేరు. గౌరవనీయులైన హనుమంతరావు చాలా గట్టిగా మాట్లాడుతాడు, ఫీజుల పైసలు ఇచ్చేయాలని. అట్టగే మిగతా మంత్రులు, మిగతా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడాలని చెప్పి. గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఆర్వి కర్ణన్ సమీక్ష చేశారు. కొత్తగా చేరిన సర్కిళ్లు, జోన్లు, ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. భారీగా విగ్రహాలు, భక్తుల రాకపోకలను సరిగ్గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని జోన్లలో కన్వర్జెన్స్ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. పోలీస్, ఫైర్, ఇరిగేషన్, ట్రాన్స్కో, ఆర్&బి, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి, హెచ్ఎండిఏ, డిఎంహెచ్ఓ, మెట్రో, హెచ్ఆర్డీసీ, టూరిజం శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. గణేష్ ఊరేగింపు మార్గాలు, నిమజ్జన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ఆర్వి కర్ణన్. ట్రాఫిక్, పారిశుద్ధ్యం, విద్యుత్, లైటింగ్, వైద్యం, అత్యవసర సేవలపై ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. బాలాపూర్ గణేష్ ఊరేగింపు, నిమజ్జన ఏర్పాట్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రోడ్లు, బారికేడ్లు, క్రేన్లు, విద్యుత్, నీరు, పారిశుద్ధ్యం, అత్యవసర సేవల కోసం ప్రత్యేక కోఆర్డినేషన్ మెకానిజాన్ని రూపొందించాలని సూచించారు.
గణేష్ ఉత్సవాల సమయంలో రియల్ టైం సమన్వయం కోసం ట్యాంక్ బండ్ వద్ద ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. 24 గంటలు పారిశుద్ధ్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఊరేగింపు మార్గాల్లో రోడ్డు మరమ్మతులు సెప్టెంబర్ 13లోగా పూర్తి చేయాలని ఆదేశించారు ఆర్వీ కర్ణన్. ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, హెచ్ఓడీలు, జీహెచ్ఎంసీ ఆఫీసర్స్ పాల్గొన్నారు. హైదరాబాద్లో ఈ నెల 22, 23, 24 తేదీల్లో పవర్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామన్నారు టీజీఎస్ పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్. విద్యుత్ ఉత్పత్తి నుంచి సరఫరా వరకు పూర్తి వివరాలను విద్యార్థులు, ప్రజలకు వివరిస్తామన్నారు. పాత మీటర్ల నుంచి స్మార్ట్ మీటర్ల వరకు ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్లను ప్రదర్శిస్తామని తెలిపారు. విద్యుత్ రంగంలో ఏఐ వినియోగం, అత్యవసర సేవల కోసం ఉపయోగించే పవర్ అంబులెన్స్లను కూడా ప్రజలకు పరిచయం చేస్తామన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వాటికి వేగంగా పరిష్కారం చూపించడమే లక్ష్యమన్నారు టీజీఎస్ పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్. సో ఫీల్డ్ లెవెల్లో అయితే కన్జ్యూమర్స్ నుంచి మాకు చాలా అప్రిషియేషన్ వస్తుంది. అండ్ చాలా సందర్భాల్లో వాళ్ళు ఏమన్నారంటే ఇంకా మన వచ్చే తరానికి కూడా పవర్ డిపార్ట్మెంట్ గురించి లేదా ఎలక్ట్రిసిటీ గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మన సిబ్బందికి కూడా ఇంకా పబ్లిక్ ఇంటర్ఫేస్ ఒకటి కావాలి. సో మన టీజీఎస్ పీడీసీఎల్ కొత్త టెక్నాలజీస్ ఏం వాడుతుంది, బేసిక్గా విద్యుత్ సరఫరా ఎట్లా జరుగుతుంది, ఇది పౌరులందరికీ కూడా తెలవాలి. సో దాట్ వాళ్ళు వినియోగం చేసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళకి అది అర్థమవుతుంది. తర్వాత టీజీఎస్ పీడీసీఎల్ ఎట్లా వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వగలుగుతుంది, ఇస్తుంది, అది కూడా వాళ్ళ దృష్టిలో వస్తుంది. సో మేము ఈ నెల ఆగస్ట్ నెలలో 22, 23, 24 ఇట్లా 3 రోజులు ఒక పెద్ద ఎత్తున విద్యుత్ ఎగ్జిబిషన్ మేము పెడుతున్నాము. మన జెన్కోలో కష్టపడుతున్న కార్మికులు, అక్కడ బొగ్గు తీసుకొస్తున్న మన సింగరేణి, ట్రాన్స్మిషన్ లైన్స్ మెయింటైన్ చేస్తున్న ట్రాన్స్కో, అండ్ చివర్లో మన డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్న లైన్మెన్, ఇంజనీర్స్, వీళ్ళందరిది కష్టాలు ఉన్నాయి. సో ఒక స్కూల్ పిల్లలు లేదా మన కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఇది ఎట్లా అవుతుంది అది వాళ్ళ మోడల్స్ ద్వారా చూడగలుగుతారు. సో దీంట్లో మేము చాలా మంచి స్టాల్స్ ఏర్పాటు చేసుకొని దాంట్లో లేటెస్ట్గా మా ఇనిషియేటివ్స్ ఏమున్నాయి, ఎగ్జాంపుల్గా స్కాడా విస్తృత చేయడం, తర్వాత మనకి ఆటో రిక్లోజర్స్, సెక్షనలైజర్స్, ఎఫ్పిఐస్, స్మార్ట్ మీటర్స్, అంతేకాకుండా చరిత్ర కూడా మేము చూపిస్తున్నాము. తర్వాత స్మార్ట్ మీటర్ వస్తే దానికి లాభాలు ఏంటి, సో ఇవన్నీ అపోహలు చాలామందికి ఉంటాయి. స్మార్ట్ మీటర్ వస్తే వేరేదో అవుతుంది, ఎక్కువ బిల్ వస్తుంది, ఇవన్నీ అపోహలు తీసేసి మంచి నాణ్యత ఉన్న, అంతరాయం లేకుండా సర్వీస్ ఇవ్వడానికి టీజీఎస్ పీడీసీఎల్ ఏం చేస్తుంది అది మేము చెప్పగలుగుతాము. అట్లనే మనకి ట్రాన్స్ఫార్మర్స్, ట్రాన్స్మిషన్ లైన్స్, ఇంకా ఫ్లైఓవర్స్ కింద ఏర్పాటు చేస్తున్న సబ్స్టేషన్స్, ఇవన్నీ కూడా మేము చూపిస్తాము. మరీ ముఖ్యంగా అయితే మనకి ఏఐ వాడుతున్నాము. సో మనకి లేటెస్ట్గా కన్జ్యూమర్స్కి మేము ఎంత క్షుణ్ణంగా వాళ్ళకి సంబంధించిన వివరాలు వాళ్ళకి తెలియజేసి మేము ఎట్లా దానికి వాడుకుంటూ ఎట్లా వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తున్నాము అది కూడా. కొత్తూరు పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత కొనసాగింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని చేగూరు NH-44పై 5 రోజుల క్రితం కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సాయి గౌడ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో శంషాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. సాయి గౌడ్ చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. దీంతో డెడ్ బాడీతో మృతుని బంధువులు, స్నేహితులు కొత్తూరు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కాలంలో పైసకే వాల్యూ ఉందన్న, చనిపోయినోనికి అని ఇంకా బతుకున్నాను కూడా లేదు.
బతుకున్నోడికే న్యాయం ఉందన్న. ఒకసారి వీడియో తిప్పుకున్నాను అని లోపల పెట్టినాను, మమ్మల్ని బయట పెట్టినాను. న్యాయమే నాన్న. వీడికి వచ్చి న్యాయం కోసం అడిగితే మీ మీద రిటర్న్ కేసు అవుతుంది. మన పోలీస్ ఉన్నది అన్న, మొత్తం అన్ఎలిజిబిలిటీ టాకింగ్ అన్న. ఒక్కడి చక్కగా మాట్లాడలేదు. మా పిల్లగాని ప్రాణం మాకు తెచ్చేయాలి. తండ్రి చచ్చిపోయి 2 నెలలు కూడా కాలేదు. పిల్లగాడు ఒక్కడే ఉన్నాడు. తల్లి దిక్కేంది. తల్లి ఎవరిని అడుగుతుంది? మా ఉన్న కుటుంబం తప్పుకుంటుంది. రక్తం తెచ్చి అంటే మా పిల్లగాని ప్రాణం తెచ్చి మాకు పైసలు వద్దు ఏవద్దు. మాకు న్యాయం జరగండి, జరిగేటట్టు చూడండి సార్. మీకు నమస్కారం పెడుతున్నాం. నా కొడుకు నాకు కావాలి. వాడిని ఇవ్వండి సార్. మాకేమొద్దు, వాడిని తెచ్చి నేను అడుగుతలేను. నా కొడుకు సార్, నా కొడుకుని ఎట్లా కలిగించు వాడిని ఏమని చేస్తాం? నా కొడుకు ఎంత తల్లడండి సార్. అరే బాబు కింద పడ్డాడని చూపించుకోవచ్చుగా సార్. వాడు అలా కనీసం హాస్పిటల్లో ఏం చేస్తే తొందర బతుకునేమో సార్. అర్ధగంట సేపటికి పాల్మాకులు పోయి పాల్మాకులకి వెళ్ళి వచ్చుకుంటా చూసుకుంటా కారు ఆడబెట్టి పోలీస్ స్టేషన్లో డబ్బులు పోస్తాం. తెలంగాణ ఆర్టీసీలో మళ్లీ యూనియన్ ఎన్నికల హడావిడి మొదలైంది. 8 ఏళ్లుగా నిలిచిపోయిన గుర్తింపు సంఘం ఎన్నికలకు కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను తీరుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. కార్మిక యూనియన్ల గుర్తింపు సంఘాల ఎన్నికలకు అవకాశం కల్పించడం పట్ల యూనియన్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికలు జరగనున్నాయి. గత ప్రభుత్వ హయాంలో గుర్తింపు సంఘం యూనియన్ ఎన్నికలు నిలిచిపోగా దాదాపు 8 ఏళ్ల తర్వాత మళ్లీ ఎలక్షన్స్ ప్రక్రియ మొదలైంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీతో ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు ఎన్నికలపై దృష్టి పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించాలని కార్మిక శాఖ నిర్ణయించి సీక్రెట్ బ్యాలెట్ విధానాన్ని ఖరారు చేసింది. ఆర్టీసీ యాజమాన్యం నుంచి యూనియన్లకు సంబంధించిన వివరాలను ఇప్పటికే తెప్పించుకుంది కార్మిక శాఖ. యూనియన్ పేర్లు, సభ్యుల సంఖ్య, రిజిస్ట్రేషన్ వివరాలు, సర్టిఫికేట్లు, ఇతర డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే ఎన్నికల బరిలో నిలిచే యూనియన్లపై స్పష్టత రానుంది. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు కార్మికులు. ఈ ప్రజాప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వర్కర్లని ప్రభుత్వంలో విలీనం చేస్తుందని చెప్పి మాకు గట్టి నమ్మకం ఉంది. మరి దాని తరాగానే మేము ఐఎన్టీసీ తరఫు నుంచి డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారితో రాహుల్ గాంధీ గారితో చర్చించి సంజీవ్ రెడ్డి గారు ఈ విలీనం ప్రక్రియని అతి త్వరగా జరిపించి కార్మికులకున్న పెండింగ్ ఇష్యూస్ 2017లో నుంచి రావాల్సిన అరియర్ పైసలు కానీ, తర్వాత ఈ గత 10 సంవత్సరాల్లో 17,000 మంది రిటైర్ వర్కర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ను కూడా ఇవ్వాలా, రిలీజ్ చేయాలని చెప్పి రాష్ట్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో 3 ప్రత్యేక అధికారుల బృందం ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం ఆర్టీసీలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, ఎంప్లాయీస్ యూనియన్, కార్మిక సంఘ్, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, తెలంగాణ స్టేట్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్, తెలంగాణ ఆర్టీసీ బహుజన కార్మిక యూనియన్, కార్మిక పరిషత్ యూనియన్లున్నాయి. ఆర్టీసీలో 11 ప్రధాన కార్మిక సంఘాలు గుర్తింపు ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి. ఆర్టీసీలో దాదాపు 34,000 వరకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రతిసారి వచ్చే ఎన్నికలు వేరు, ఈసారి ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉంది. కారణం ఏంటంటే ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు ఈ గెలిచిన యూనియన్ తోటి ముడిపడి ఉంది. గెలిచిన యూనియన్ దగ్గర మొత్తం టోటల్గా వాళ్ళకు అనుకూలంగా ఏ ఇబ్బందులు లేకుండా కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇప్పించి ఆర్టీసీని ప్రైవేట్ పరం కాకుండా ఎలక్ట్రిక్ బస్సులు కూడా మనమే కొనిపించి మన ఆర్టీసీలో ఆర్టీసీ ఉద్యోగులే పనిచేయాలి, అవుట్ సోర్సింగ్ వాళ్ళు రిటైర్డ్ వాళ్ళు పనిచేయొద్దు అని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే మేము రాపియడం జరిగింది. వెరిఫికేషన్ తర్వాత యూనియన్లకు గుర్తుల కేటాయింపులు చేయనున్నారు అధికారులు. ఆ గుర్తులతో సీక్రెట్ బ్యాలెట్లో కార్మికులు ఓటు వేయనున్నారు. సెప్టెంబర్ వరకు ఆర్టీసీ యూనియన్లో ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఎన్నికల్లో ఏ యూనియన్ గెలుస్తుందో ఆ సంఘానికే కార్మికుల తరపున యాజమాన్యంతో చర్చలు జరిపే అవకాశం ఉండనుంది. పెండింగ్ సమస్యలు, వేతనాలు, పదోన్నతులు, సిబ్బంది కొరత, పని ఒత్తిడి, ఉద్యోగ భద్రత ఇవన్నీ ఎన్నికల్లో ప్రధాన అజెండాగా మారే అవకాశం ఉంది.
ఇప్పటికే కార్మిక సంఘాల యూనియన్లు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఏదైతే గెలిచినాక ఇలా క్యాంపెయిన్ ఏదైతే ఉందో, మరి ఏదైతే INTUC SW ఉందో, ఆదిలాబాద్ తీసుకుంటే, కరీంనగర్ తీసుకుంటే, మరి అదేవిధంగా వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయబడ్డాయి. మా కమిటీలన్నీ కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాయి. మరి ఈ ఎలక్షన్లలో గట్టి నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా మీ సహకారం ఉంటుంది. RTC కార్మికులు INTUC త్రాసు గుర్తుని గెలిపిస్తారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. 8 ఏళ్ల తర్వాత జరుగుతున్న RTC గుర్తింపు సంఘం ఎన్నికలు కార్మిక సంఘాలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. గెలిచిన గుర్తింపు సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన RTC విలీన ప్రక్రియ కమిటీలో ఉంటాయన్నారు కార్మికులు. FMSCI ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ పోటీల షెడ్యూల్ విడుదల చేశారు తమిళనాడు మంత్రి శ్రీనాథ్. ఇండియన్ రేసింగ్ లీగ్, ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్షిప్ పోటీలు కూడా జరుగుతాయన్నారు నిర్వాహకులు. తొలి రౌండ్ పోటీలు కోయంబత్తూరులో సెప్టెంబర్ 11, 13న, రెండో రౌండ్ పోటీలు అక్టోబర్ 23, 25న నిర్వహిస్తామన్నారు. ఇక బెంగళూరులో నవంబర్ 13, 15న మూడో రౌండ్ పోటీలు, ఫైనల్స్ చెన్నైలో డిసెంబర్ 11, 13న జరుగుతాయన్నారు నిర్వాహకులు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో FIA వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ కౌన్సిల్ సభ్యుడు అక్బర్ ఇబ్రహీం, ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అరిందమ్ ఘోష్, ఫ్రాంచైజీల ప్రతినిధులు పాల్గొన్నారు. నకిలీ నంబర్ ప్లేట్ల వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫోకస్ చేశారు. వారం రోజుల్లో 6 క్రిమినల్ కేసులు నమోదు చేసి వెహికల్స్ ని సీజ్ చేశారు. హద్నూర్, కాలాపత్తర్, అఫ్జల్గంజ్, ఇంతజార్గంజ్, కామారెడ్డి టౌన్, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేశారు. నకిలీ, ట్యాంపరింగ్ చేసిన నంబర్ ప్లేట్లున్న వాహనాలపై సీసీ కెమెరాలతో నిఘా పెంచామన్నారు. నకిలీ నంబర్ ప్లేట్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. జైలు అంటే కేవలం శిక్ష అనుభవించే ప్రదేశం మాత్రమే కాదు, తప్పు చేసిన వ్యక్తిలో మార్పు తీసుకువచ్చి తిరిగి సమాజంలో గౌరవంగా జీవించేలా తీర్చిదిద్దే పునరావాస కేంద్రం కూడా. ఈ ఆలోచనతో తెలంగాణ జైళ్ల శాఖ ఖైదీల్లో సత్ప్రవర్తనతో పాటు విద్యకు పెద్దపీట వేస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ సహకారంతో ఖైదీలకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించారు. వివిధ కారణాలతో నేరాలకు పాల్పడి విద్యకు దూరమైన వారి జీవితాల్లో విద్యతో సరికొత్త వెలుగు నింపుతుంది తెలంగాణ జైళ్ల శాఖ. జైలు గోడల మధ్య బందీగా ఉన్నా తమ భవిష్యత్తుపై ఆశలు వదులుకోలేదు ఈ ఖైదీలు. చదువుకు వయస్సు, పరిస్థితులు అడ్డంకులు కావని నిరూపిస్తూ తెలంగాణ జైళ్ల శాఖ అందిస్తున్న విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. తెలంగాణ జైళ్ల శాఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ సంయుక్త ఆధ్వర్యంలో ఖైదీలకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించింది. జైల్లోనే చదువుకునే అవకాశం కల్పించి పరీక్షలు రాసేలా ప్రోత్సహించింది. ఈ పరీక్షల్లో 78 మంది ఖైదీలు ఉత్తీర్ణత సాధించారు. ఖైదీలలో విద్యపై ఆసక్తిని పెంచడంతో పాటు వారి ఆలోచన విధానంలోనూ మార్పు తీసుకురావటం, సత్ప్రవర్తనను పెంపొందించటం, విడుదల తర్వాత సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా జీవించేలా చేసింది.
శిక్ష పూర్తయిన తర్వాత బయటకు వచ్చే ఖైదీ మళ్లీ నేరాల వైపు వెళ్లకుండా తన కాళ్లపై తాను నిలబడేలా చేయటమే అసలైన పునరావాసం. అందుకే జైళ్ల శాఖ ఖైదీలకు విద్యతో పాటు వృత్తి శిక్షణ, ఉపాధి నైపుణ్యాలపై కూడా దృష్టి సారిస్తోంది. ఒకప్పుడు నేరస్తులుగా ముద్రపడిన వారిలో చదువు ద్వారా మార్పు తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోంది. జైలు గోడలు శరీరాన్ని మాత్రమే నిర్బంధించాలి, ఆలోచనలను కాదు అనే లక్ష్యంతో ఖైదీలకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నారు అధికారులు. 10వ తరగతి అన్నింటికీ పునాది కాబట్టి తర్వాత ఐటీఐ, డిగ్రీ, ఉన్నత విద్యను ఖైదీలు చదువుకునేలాగా చర్యలు తీసుకుంటున్నారు జైళ్ల శాఖ అధికారులు. నేను కొన్ని అనివార్య కారణాల వల్ల 5వ తరగతి వరకు చదువుకొని మధ్యలో పనిచేశాను. కానీ నేను 2023లో అడ్మిషన్ సార్. అప్పుడు వచ్చిన సంవత్సరంలో ఈ ఎన్ఐఓఎస్ లేదు. తర్వాత మేడం గారి కృషి వల్ల మరి అధికారుల వల్ల ఎన్ఐఓఎస్ రావడం జరిగింది. నేను ఇప్పుడు గర్వంగా 10వ తరగతి పాస్ అయినా అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. తమకు చదువుకునే అవకాశం కల్పించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఖైదీలు. రానున్న రోజుల్లో ఐటీఐ, డిగ్రీ ఇంకా పై చదువులు చదువుతామని చెప్తున్నారు. ఎల్ఎల్బి పట్టా పొంది లీగల్ సర్వీసులు చేస్తామంటున్నారు కొందరు ఉత్తీర్ణులైన ఖైదీలు. మనము ఇక్కడ చదవాలంటే ఫస్ట్ 10th క్లాస్ చదవాలి, తర్వాత ఇంటర్ చేయాలి. ఆ తర్వాతనే అంబేద్కర్ యూనివర్సిటీలో మనకి డిగ్రీ, పీజీ అవకాశాలు ఉన్నాయి. 10th, ఇంటర్ లేకుండా మనం పోలేము. కాబట్టి మన మేడం గారు ఇప్పుడు ఈ అవకాశాన్ని ఇచ్చి మనకి 10th క్లాస్ ఎన్ఐఓఎస్, ఇంటర్, ఐటీఐ తీసుకొచ్చి మా చీకటి జీవితాలలో వెలుతురు నింపినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఎంతో సంతోషంతో పాటు గర్వంగా ఉందన్నారు తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. ప్రతి సర్టిఫికేట్ వెనుక కృషి, పట్టుదల ఉంటుందని గుర్తు చేశారు. మొత్తం 108 మంది ఎన్రోల్ చేసుకోగా 78 మంది పాస్ అయ్యారు. ఖైదీలకు విద్యను బోధించడానికి ప్రత్యేకంగా టీచర్లతో క్లాసులు ఏర్పాటు చేశామన్నారు. ఈ రోజు పాస్ అయిన వారంతా గర్వంగా, ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తుపై కొత్త ఆశతో ఉన్నారన్నారు. చర్లపల్లిలో త్వరలో ఐటీఐ రాబోతోందని తెలిపారు. ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు 108 మెంబర్స్ ఎన్రోల్ అయ్యారు. దాంట్లో 78 మెంబర్స్ ఇప్పుడు పాస్ అయ్యారు, సక్సెస్ఫుల్గా పాస్ అయ్యారు. దాంట్లో కొంతమంది మోర్ దెన్ 80% కూడా తీసుకున్నారు. చాలామంది మోటివేట్ అయ్యారు. దీంట్లో మంచిది, మాకు కూడా మంచిది. కొంతమంది ఆల్రెడీ ఇంట్రెస్టెడ్ ఎడ్యుకేషన్, వాళ్ళకు ఆపర్చునిటీ లేక, వాళ్ళకు సర్కమ్స్టాన్సెస్ నెగిటివ్గా ఉండడం వల్ల వాళ్ళు చేయలేకపోయారు. సో వాళ్ళు ఇమీడియట్లీ అగ్రీ అయ్యారు. కొంతమందికి కొంచెం మోటివేషన్ ఇచ్చాము, కొంతమందికి ప్రామిస్ చేసాము ఫ్యూచర్లో వాళ్ళకు ఆపర్చునిటీ వస్తాయి అని. జైలు నుంచి బయటకు వచ్చాక సమాజానికి దూరంగా కాకుండా సమాజంలోనే గౌరవంగా జీవించాలి. అందుకు విద్యే ప్రధాన ఆయుధం. 78 మంది ఖైదీల 10వ తరగతి ఉత్తీర్ణత వారి జీవితాల్లో కొత్త అధ్యయనానికి నాంది పలికింది. శిక్షతో పాటు మార్పు, నిర్బంధంతో పాటు పునరావాసం, ఇదే తెలంగాణ జైళ్ల శాఖ కొత్త ఆలోచన. రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు జూనియర్ కాలేజీలపై ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కొన్ని కాలేజీల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా ఇల్లీగల్ దందా చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అఫిలియేషన్లు లేవు, బిల్డింగ్ పర్మిషన్లు అస్సలే లేవు. కానీ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ అడ్మిషన్స్ మాత్రం తీసుకుంటున్నారు. రూల్స్ ప్రకారం జూనియర్ కాలేజీలు ఏటా ఇంటర్ బోర్డు అనుమతులు తీసుకోవాలి. అందుకోసం ఫైర్ ఎన్ఓసీలు ఇవ్వాలి. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్ వెళ్లగలిగేలా బిల్డింగ్ చుట్టూ ఖాళీ స్థలం ఉండాలి. కాలేజీలోని ప్రతి రూంలో అగ్నిమాపక నివారణ యంత్రాలు ఏర్పాటు చేయాలి. దీంతో పాటు మరికొన్ని నిబంధనలు పాటిస్తేనే ఈ ఎన్ఓసీ జారీ చేస్తారు అధికారులు. రూల్స్ పాటించలేని కాలేజీలు ఫేక్ ఫైర్ ఎన్ఓసీలు ఇచ్చారు. కొంతమంది అధికారుల అండతోనే నకిలీ ఎన్ఓసీలు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అగ్నిమాపక విభాగాన్ని హైడ్రాలో విలీనం చేసింది ప్రభుత్వం. హైడ్రాకు ముందు జీహెచ్ఎంసీ పరిధిలోని అగ్నిమాపక విభాగం కాలేజీలకు ఫైర్ ఎన్ఓసీలు జారీ చేసింది. విలీనం తర్వాత ఆ అధికారం హైడ్రా పరిధిలోకి వెళ్లింది. దీంతో కాలేజీలు 2 ఏళ్లుగా జీహెచ్ఎంసీ పేరుతో ఫైర్ ఎన్ఓసీలు ఇచ్చినా అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంపై విమర్శలొస్తున్నాయి.
ఇంటర్ బోర్డు నుంచి అఫిలియేషన్ గుర్తింపు పొందడానికి కాలేజీలు పక్కదారి పట్టాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సృష్టించారు. ఈ అక్రమాలపై హైడ్రా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ సర్టిఫికెట్లతో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న 52 ప్రైవేట్ జూనియర్ కళాశాలల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డుకు సూచించారు. గ్రేటర్ సిటీ పరిధిలోని 142 జూనియర్ కాలేజీలు ఇచ్చిన ఫైర్ ఎన్ఓసీలను హైడ్రా అధికారులు పరిశీలించారు. తనిఖీలో 90 ఎన్ఓసీలు మాత్రమే ఒరిజినల్ కాగా మిగిలిన 52 నకిలీవి, ఫోర్జరీ చేసినవిగా నిర్ధారించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు పంపిన 76 ఎన్ఓసీల్లో 7 ఫోర్జరీగా తేలాయి. నకిలీ ఫైర్ ఎన్ఓసీలు ఇచ్చిన కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలు చేపడతామన్నారు ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్. వాటి అనుమతులు రద్దు చేస్తామన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని హైడ్రాను ఆదేశించామని, నివేదిక వచ్చాక చర్యలుంటాయన్నారు. ఇటీవలే టాస్క్ ఫోర్స్ టీంలతో కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు చేయించామన్నారు. 75 కాలేజీలు రూల్స్కు విరుద్ధంగా ఉన్నట్టు గుర్తించింది ఇంటర్ బోర్డు. ఆ కాలేజీలకు ₹1 కోటి వరకు జరిమానా విధించామన్నారు. మా తరఫు నుంచి డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది, కానీ పిల్లలకి ఫ్యూచర్ కాపాడాలి, అది బోర్డు బాధ్యత. కాబట్టి వీఆర్ ఇన్ కాన్స్టెంట్ టచ్ విత్ హైడ్రా. ఇవాళ కూడా న్యూస్లో మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, హైడ్రా తరఫు నుంచి కూడా వచ్చింది. కాబట్టి వీఆర్ ఇన్ కాన్స్టెంట్ టచ్ విత్ హైడ్రా. అండ్ దెన్ మనం ఎట్లా ఏం చేయాలి, వీ విల్ హ్యావ్ అ డీటెయిల్ డిస్కషన్ ఆన్ ఇట్. కానీ దానికి పిల్లలకి ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతుంది, అలాంటి వీ విల్ నాట్ డూ. వీ విల్ డెఫినెట్లీ ఇన్షూర్ దట్ పిల్లలది ఫ్యూచర్ ఇస్ సేఫ్. కాలేజీల్లో తనిఖీలు చేసి రూల్స్ పాటించని వారికి జరిమానాలు విధిస్తామన్నారు అధికారులు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నాయకులు. రాష్ట్రంలో విద్యను వ్యాపారంగా మారుస్తున్న కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు విద్యావేత్తలు. ఏళ్లు గడుస్తున్నా పాతబస్తీ వాసులకు మెట్రో రైలు ప్రయాణం ఇంకా కలగనే ఉంది. 9 ఏళ్ల క్రితమే ఓల్డ్ సిటీకి మెట్రో రైలు నిర్మాణం జరగాల్సి ఉన్నా గత సర్కార్ నిర్లక్ష్యంతో ఈ కారిడార్ పెండింగ్లో పడింది. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక పాతబస్తీ మెట్రో మార్గంపై ఫోకస్ పెంచింది. గతేడాదిగా ఓల్డ్ సిటీలో ఆస్తుల సేకరణ పూర్తయినా కోర్టు కేసులతో పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. స్థానికులు మాత్రం పాతబస్తీకి మెట్రో రైలు ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ జామ్ కారణంగా మెట్రో జర్నీకి డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల కారిడార్పై రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. భూసేకరణ, రోడ్డు విస్తరణ త్వరగా పూర్తి చేసి టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. మరోవైపు కోర్ట్, హెరిటేజ్ అంశాలు కూడా ఈ ప్రాజెక్టుకు కీలకంగా మారాయి. పాతబస్తీ మెట్రోకు భూసేకరణ దాదాపు చివరి దశకు చేరింది. మొత్తం 888 ఆస్తులు అవసరం కాగా 825 ఆస్తులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఆస్తుల్లో కొన్ని కోర్టు వివాదాలు, యాజమాన్య సమస్యలు ఉండడంతో వాటిని త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గతేడాదిగా ఆస్తుల సేకరణలో భాగంగా మెట్రో రూట్లో వస్తున్న ఆయా బిల్డింగ్స్, కమర్షియల్ కాంప్లెక్స్లను కూల్చివేశారు. అయితే దీనివల్ల తమ బిజినెస్ డల్గా కొనసాగుతోందని, త్వరలో మెట్రో నిర్మాణ పనులను పూర్తి చేయాలని స్థానిక వ్యాపారులు రిక్వెస్ట్ చేస్తున్నారు. और मेट्रो के लिए आज इतना दिन हो गया है, काम शुरू नहीं हुआ अब तक। हालांकि मेट्रो की उतनी ज़रूरत नहीं है यहाँ पर, ये पीछे MMTS है फ्रॉम लिंगमपल्ली टू फलकनुमा, इसके लिए जबरदस्ती लोग डाल रहे हैं यहाँ पर। अब काम कर रहे हैं तो अच्छा करो, तेज़ करो तो हमारा कारोबार बढ़ेगा, बिजनेस बढ़ेगा। ये तोड़ के कम से कम हमारे को 1 ईयर हो गया, आज तक नहीं काम नहीं हुआ पूरा भी। दुकान वालों को दिए, मकान वालों को अच्छा कम मशीन दिए। బస్తో వస్తున్నాం, సో లాట్స్ ఆఫ్ ట్రాఫిక్ ఉంటుంది, హెక్టిక్ అయిపోతుంది. లైక్ సమ్ టైమ్స్ మాకు 2 hours కూడా పడుతుంది ఇక్కడ దాకా రావడానికి. కాలేజ్ టైమింగ్స్ కూడా టైంకి రావాలి, లేట్ అయితే కూడా మళ్ళీ మాకు అటెండెన్స్ ఉండదు. దానివల్ల లైక్ ఇఫ్ మెట్రో వస్తే మాకు చాలా హెల్ప్ అవుతుంది, డైరెక్ట్ మెట్రో ఉంటే. లైక్ వీఆర్ హోపింగ్ ఫర్ దాట్. మియాపూర్ నుంచి గాంధీ భవన్ ఈజ్ ద లాస్ట్ స్టాప్ ఫర్ అస్. లైక్ లోపల రావాలంటే మళ్ళీ బస్ ఎక్కి రావాలి, మళ్ళీ బస్సెస్ టైమింగ్ కూడా లైక్ ఆన్ స్పాట్ ఉండదు. గతేడాది నుంచి ఆస్తుల సేకరణ స్పీడ్గా కొనసాగుతున్నా
నిధుల కొరత, కోర్టు కేసులతో నిర్మాణం ప్రాసెస్ పెండింగ్ పడుతోంది. పలువురు బిల్డింగ్ ఓనర్స్ మెట్రో నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టుకెళ్లారు. హెరిటేజ్ నిర్మాణాలకు నష్టం కలగకుండా పనులు చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన ఎస్ఎల్పీ ఇటీవల ఉపసంహరణకు వచ్చింది. అయితే హైకోర్టులో ఉన్న పిటిషన్ మాత్రం కొనసాగుతోంది. अगर मेट्रो आए तो बहुत इजी ट्रैवल रहता और ज़्यादा पब्लिक फैकल्टी रहती कि है ना जा सकते करके, बहुत ऑटोज़ बसेस एक साथ। अगर मेट्रो रहता तो इजी ट्रैफिक भी कम रहता और जा सकते इजीली। इट इज़ पुरानी हवेली, यहाँ से अगर सीधा चनन गुट्टा या फिर ये MGBS ये सब भी गए तो बहुत इजी रहता स्टूडेंट्स के लिए भी, हमारे लिए भी। I heard that metro rail will be coming to Old City. I often travel to Old City. My sister lives here, so I come here often. It's so hard because of the traffic to reach on time. So I am happy to hear this metro rail is coming. So it will be benefit lots of people who have to face lots of traffic. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఓల్డ్ సిటీలో మెట్రోపై రివ్యూ చేశారు. త్వరగా ప్రాజెక్టు చేపట్టాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. MGBS చాంద్రాయణగుట్ట కారిడార్లో 6 స్టేషన్లను ప్రతిపాదించారు. రోడ్డు విస్తరణను మరింత వేగంగా పూర్తి చేయడంతో పాటు మెట్రో పనులకు సంబంధించిన తదుపరి టెండర్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రస్తుత టెక్నాలజీపై ఢిల్లీ మెట్రో అధికారుల సలహాలు తీసుకోవాలని సూచించారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అదనపు మెట్రో కోచ్లు కూడా కొనుగోలు చేయాలని ఆదేశించారు. ओल्ड सिटी में मेट्रो आ गया मैडम, आ गया अल्हम्दुलिल्लाह। मेट्रो बहुत अच्छी बात है हमारे को, लेकिन मेट्रो आने के बाद में भी फिर ये खंबे बीच में आने से ट्रैफिक का बहुत बड़ा प्रॉब्लम हो रहा, समझे। अब वो कब होता, 1 ईयर हो गया ना मैडम। अभी वो पिलर्स पड़ने के बाद में कुछ कम होगा बोल के बता रहे थे। बेहतरीन है मैडम, मेट्रो आ रहा तो बहुत अच्छी बात है, हम लोगों के लिए सहूलत हो गई। नहीं तो यहाँ से सिकंदराबाद जाना बोले तो हमारे को आधा घंटा 1 घंटा लग जाता बाइक पे। मेट्रो में 5 से 10 मिनट में हम पहुँच जाते। ओल्ड सिटी लोगों के लिए सहूलत हो गई मैडम, कोई मसला नहीं है। భూసేకరణ, కోర్టు కేసులు, హెరిటేజ్ అంశాలు, రోడ్డు విస్తరణ ఇవే పాతబస్తీ మెట్రోకు ప్రధాన సవాళ్లుగా మారాయి. వీటిని అధిగమించి పనులు ఎప్పుడు గ్రౌండ్లోకి వస్తాయన్నదే ఆసక్తిగా మారింది. ఓల్డ్ సిటీ మెట్రో పూర్తయితే MGBS టు చాంద్రాయణగుట్ట 17 కిలోమీటర్ల మార్గంలో పెద్ద ఎత్తున ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ సృష్టిలో స్వచ్ఛమైంది, వెలకట్టలేనిది అమ్మ ప్రేమ. కడుపులో నవమాసాలు మోసి జన్మనివ్వడమే కాదు, జీవితాంతం ఏ లోటు రాకుండా కంటికి రెప్పలా కాపాడుతుంది అమ్మ. పిల్లల జీవితంలో ఏ దశలో ఏ అవసరం వచ్చినా ముందుగా గుర్తుకొచ్చేది అమ్మే. అదే ప్రేమ. అవసరమైతే తన అవయవాన్నిచ్చి బిడ్డకు మరో జన్మ ప్రసాదించే స్థాయికి వెళ్తుంది అమ్మ. అవయవదానంలోనూ అమ్మదే ముందడుగు అని తాజా అధ్యయనం చెబుతోంది. ఆర్గాన్ ఫెయిల్యూర్ బాధితుల్లో మహిళలు, పురుషులు దాదాపు సమానంగా ఉన్న దాతల్లో మాత్రం 80% పైగా మహిళలే ఉంటున్నారు. మన దేశంలో ఆర్గాన్ ఫెయిల్యూర్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. జనాభా పెరుగుదలతో పాటు షుగర్, బీపీ వంటి పలు రకాల దీర్ఘకాలిక వ్యాధుల భారం పెరుగుతూ ఉండటంతో 2040 నాటికి దేశంలో ప్రతి ఏటా అవయవ మార్పిడి అవసరాలు 4,63,000కు చేరుతాయని తాజా నివేదికలో తేలింది. అయితే అవసరం పెరుగుతున్న స్థాయిలో అవయవాలు అందుబాటులోకి రావడం లేదు. ప్రపంచంలో అత్యధికంగా అవయవ మార్పిడిలు చేస్తున్న దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉన్నప్పటికీ దేశ అవసరాలతో పోలిస్తే అందుతున్న సేవలు అరకొరగానే ఉన్నాయని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. దేశ జనాభాలో కేవలం 29% మంది మాత్రమే నివసించే తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీలో దేశవ్యాప్తంగా జరిగే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లో 80 నుంచి 96% వరకు జరుగుతున్నాయి. అవయవ మార్పిడిలో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది. కుటుంబంపై ఉండే అనుబంధం, పిల్లలపై ఉండే మాతృత్వ భావన ప్రధానమైనవిగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కిడ్నీ, లివర్ వంటి అవయవ మార్పిడి అవసరమైనప్పుడు కుటుంబంలో బాధ్యతను ఎక్కువగా తీసుకునే అమ్మలు, భార్యలు ముందుగా త్యాగానికి సిద్ధపడుతున్నారు. ఆపదలో ఉన్న తమ పిల్లలు లేదా భర్తను కాపాడుకోవాలనే గొప్ప ఆలోచనతో తమ ఆరోగ్యం, తమ భవిష్యత్తు కంటే కుటుంబ సభ్యుల ప్రాణాలకే మహిళలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని చెబుతున్నారు డాక్టర్లు. అందుకే దాతల్లో మహిళల వాటా 80%కి పైగా ఉంది. కుటుంబం కోసం మహిళలు చేసే త్యాగానికి ఇది మరో ఉదాహరణ
ఉదాహరణ అని గుర్తు చేస్తున్నారు నిపుణులు. ఇదే సమయంలో అవయవ మార్పిడి పొందుతున్న మహిళల సంఖ్య మాత్రం తక్కువగా ఉండటం మరో కీలక అంశంగా అధ్యయనం గుర్తించింది. 2021 లెక్కల ప్రకారం మొత్తం ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కేసుల్లో కిడ్నీ పొందిన వారిలో మహిళలు 36.8% మాత్రమే, లివర్ మార్పిడి పొందిన వారిలో 30.4%, ఊపిరితిత్తుల మార్పిడి పొందిన వారిలో 47.2% మహిళలు ఉన్నారు. ఇక గుండె మార్పిడి పొందిన వారిలో మహిళల వాటా కేవలం 23.5%. అంటే కుటుంబ సభ్యుల కోసం అవయవం ఇవ్వడంలో ముందుండే మహిళలు తమకు అవయవం అవసరమైనప్పుడు మాత్రం వెనుకబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా ప్రతి పెద్ద నగరంలోనూ ఓ మోస్తరుగా ఉన్నటువంటి పెద్ద పట్టణంలోనూ లేదా చిన్న చిన్న నగరాలలో సైతం ట్రాన్స్ప్లాంటేషన్స్ చక్కగా జరుగుతున్నాయి. కారణం ఏమిటంటే ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అనేది పెద్ద విషయం కాకపోవడము, నెఫ్రాలజీ సర్వీసెస్ అన్నవి చిన్న చిన్న పట్టణాలకి నగరాలకి వ్యాప్తి చెందడము, అక్కడ నెఫ్రాలజీ సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని డయాలసిస్ సర్వీసెస్ కూడా ఉంటున్నాయి. డయాలసిస్ చక్కగా సక్రమంగా జరుగుతుంది కాబట్టి తద్వారా వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ దాకా వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు. గత సంవత్సరం భారతదేశం మొత్తంలో దాదాపు 25,000కు పైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగాయి. గమతం ఏంటంటే దాంట్లో దాదాపుగా 85-90% కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటివే. ఎక్కువగా మనకి ఒక 20% సుమారుగా చనిపోయిన వాళ్ళ నుంచి సేకరించింది. అది కూడా చనిపోయిన వాళ్ళ నుంచి సేకరించినటువంటి డిసీజ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్ మన తెలంగాణ రాష్ట్రంలో చాలా చక్కగా గొప్పగా ఉంది. ఆర్థిక పరిస్థితులు, కుటుంబ నిర్ణయాల్లో మహిళలకు ఉండే పరిమిత పాత్ర, ఆరోగ్యంపై చివరి ప్రాధాన్యత వంటి అంశాలు దీనికి కారణాలుగా నిపుణులు భావిస్తున్నారు. ఢిల్లీ, మహారాష్ట్రకు చెందిన నెఫ్రాలజీ వైద్య నిపుణులు ది లాన్సెట్ రీజనల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఏషియా పేరుతో చేసిన రీసెర్చ్లో 2040 నాటికి 4,63,000 అవయవ మార్పిడిల అవసరం ఏర్పడే అవకాశం ఉందని తేలింది. మరోవైపు దాతల విషయంలో మహిళలు 80%కి పైగా ఉండటం ఆలోచింపచేస్తుందంటున్నారు. డోనర్లు కూడా తమ కుటుంబ సభ్యులకి తమ ఆర్గాన్స్ ఇవ్వడం సంతోషంగా ఉందని చెబుతున్నారు. ఇంట్లో మగవారు ఇవ్వలేని పరిస్థితిలో తాము ఇవ్వడం, రక్త సంబంధాలు కాపాడుకోవడం సంతోషంగా ఉందని తెలుపుతున్నారు. బాబుకు ఒక 1 year బ్యాక్ ఆయనకు కిడ్నీ బీపీ వచ్చింది. బీపీతోని 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. బాబు 8 years నుండి ఇక్కడ సిటీలోనే ఉంటాడు. ఇక తర్వాత ఇక్కడికి వచ్చినాక ఇంట్లోకి వచ్చినాక సార్ చూసి బాబుకు కిడ్నీ మార్చాలని చెప్పిండ్రండి. 29 ఉంటాడండి. నాది 48 ఉంటుంది. నేను ఇచ్చినానండి. భయం ఎందుకండి? మన బిడ్డల కోసం వాళ్ళు లేనిది మన జీవితం ఎక్కడ ఉంటుంది చెప్పండి? వాళ్ళ కోసమే మనం బతుకుడు కదా. మా ఆయన కూడా ఉన్నారు కానీ ఆయనకు కూడా హెల్త్ బీపీ ఉంది అట్లా, అందుకోసం. ఆయనకి కిడ్నీలు ఖరాబ్ అయ్యి 1 year అయింది. 1 year డయాలసిస్ అయింది. తర్వాత శ్రీభూషణ్ సార్ వల్ల ఆయన మోటివేట్ చేయడం వల్ల నేను మా హస్బెండ్కి కిడ్నీ ఇచ్చిన. ఆయన ఇప్పుడు హెల్త్ ఓకే. నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవరు లేడీస్ ఏం భయపడకుండా తన భార్యలను కాపాడుకోవడం మంచిది. కొంచెం ప్రౌడ్గానే అనిపిస్తుంది. ఎందుకంటే మనము ఏం చేయలేం కదా, బయటికి వెళ్ళి వర్క్ చేసేంత తెలివి లేనప్పుడు ఆరోగ్యం కూడా హస్బెండ్ ఆరోగ్యం కూడా కాపాడుకునే అదృష్టం వస్తుంది కదా. నాకు నార్మలే ఉంది, మంచిగానే ఉన్నా, నాకేం ప్రాబ్లం. ఆయనకు కూడా ఏం ప్రాబ్లం లేదు, ఆయన కూడా చాలా హెల్తీగానే ఉన్నారు. అమ్మ, భార్య, అక్క, చెల్లెళ్ళు తమ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడటం కోసం తమ అవయవాన్ని ఇవ్వడానికి ముందుకు రావడం మహిళల త్యాగానికి నిదర్శనంగా చెబుతున్నారు. అయితే మహిళలకు కూడా సమానంగా అవయవ మార్పిడి అందేలా ప్రజల్లో అవగాహన పెంచవలసిన అవసరం ఉందంటున్నారు డాక్టర్స్. ప్రసవం ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్యాకేజీ వ్యాపారంగా మారుతోందా? అవసరం ఉన్నా లేకపోయినా సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంచి ముహూర్తం, పెయిన్స్ లేకుండా ప్రసవం కావాలనే ఉద్దేశంతో కొందరు సి సెక్షన్కు ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు సిజేరియన్ల సంఖ్య ఎందుకు పెరుగుతోంది? అనవసర సి సెక్షన్లపై రాష్ట్ర సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? వాచ్ దిస్ స్టోరీ. ప్రస్తుతం సి సెక్షన్ ప్రసవాల సంఖ్య పెరగడానికి అనేక కారణాలున్నాయి. ఒకరు లేదా ఇద్దరు పిల్లలకే పరిమితం కావడం, వయసు పెరిగిన తర్వాత గర్భం దాల్చడం, ప్రెగ్నెన్సీని ప్రెషర్గా భావించడం, రోగుల డిమాండ్ కూడా ఇందుకు కారణమవుతున్నాయి. అయితే ప్రతి వారికి సి సెక్షన్ అవసరమే అని చెప్పలేం. ఇది కూడా ఒక ఆపరేషన్ ప్రక్రియే. సహజ ప్రసవంతో పోలిస్తే కొన్ని సందర్భాల్లో కాంప్లికేషన్లకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.
సి సెక్షన్ అనేది తల్లి బిడ్డ ప్రాణరక్షణ కోసం అవసరమైనప్పుడు చేయాల్సిన ప్రక్రియ. గర్భిణులు, కుటుంబ సభ్యులు కొద్దిగా నొప్పులు రాగానే కంగారు పడి డాక్టర్లపై ఒత్తిడి చేయకుండా ఓపికగా ఉండాలి. డాక్టర్ల సలహాలు పాటిస్తే సాధారణ ప్రసవాల సంఖ్య పెంచొచ్చు. మంచి ముహూర్తం కోసం సి సెక్షన్ చేయించుకోవడం సరైన పద్ధతి కాదంటున్నారు గైనకాలజిస్ట్ డాక్టర్లు. సిజేరియన్ సెక్షన్ రేట్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటనంటే చాలా వరకు ప్రెగ్నెన్సీస్ అనేటి ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్ ఉంటున్నాయి. ఇవాళ రేపు 1-2 కాన్పులతో సరిపెట్టుకుంటున్నారు. అడ్వాన్స్డ్ ఏజ్లో కనడం వలన కూడా డాక్టర్స్కి ప్రెషియస్ కదా అని సిజేరియన్ సెక్షన్ చేస్తున్నారు. పేషెంట్ డిమాండ్ ఒకటి. మూడోది ఏంటనంటే మానిటరింగ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఎర్లీ డెసిషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇవన్నిటి కోసం ఇవి నివారించడానికి గవర్నమెంట్ చాలా ప్రయత్నాలు చేస్తుంది. 95% పైగా ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. దీనివల్ల తల్లి, శిశు మరణాల రేటు తగ్గిందే. అయితే అనవసర సిజేరియన్లను తగ్గించేందుకు గర్భిణులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు వైద్యులు. మరోవైపు మెడికల్ కారణాలు లేకుండా సి సెక్షన్లు చేసే ఆస్పత్రులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. సిజేరియన్ అయినంత మాత్రాన మదర్ అండ్ బేబీ సేఫ్ అని అనుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఇది ఆపరేటివ్ ప్రొసీజర్. బేబీస్ కూడా వెజైనల్ డెలివరీతో పుట్టిన వాళ్ళకి తక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయి. దీని సిజేరియన్ సెక్షన్. మళ్ళీ సిజేరియన్ సెక్షన్ ఏ టైంలో చేయాలో అదే టైంలో చేసినట్టయితేనే అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. లేట్గా ఎప్పుడో చేసినట్టయితే మదర్కి మార్బిడిటీ ఎక్కువ ఉంటుంది, బేబీకి కూడా మార్బిడిటీ ఎక్కువ ఉంటుంది. వైద్యపరమైన అత్యవసర కారణాలు లేకుండా సి సెక్షన్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే షోకాజ్ నోటీసులతో పాటు ఆస్పత్రులను సీజ్ చేసే వరకు చర్యలుంటాయి. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా హాస్పిటళ్లలో స్పెషల్ ఆడిట్ జరుగుతోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవ ప్యాకేజీల పేరుతో భారీగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. యాక్చువల్గా ప్రెగ్నెన్సీ పిఏహెచ్ ఉంటుంది, షార్ట్ సర్వీక్స్ ఉంటుంది, వాళ్ళకు ఇంకా కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి వాళ్ళకి. అలాంటిదప్పుడు ప్రీవియస్ సెక్షన్స్ కూడా వన్ ఆఫ్ ద ఇండికేషన్. సో చాలా వరకు మాకు అబ్జర్వేషన్ ఏంటంటే ప్రీవియస్ సెక్షన్ ఉంది కాబట్టి వన్స్ పర్ సెక్షన్ ఇస్ ఎ సెక్షన్ అని ఉండే. సో అట్లా కొంత కారణాలు చెప్తున్నారు. బట్ ఈవెన్ దో మేము అన్ని మైక్రో లెవెల్లో స్క్రూటినీ చేస్తున్నాము. కంపల్సరీ సి సెక్షన్ అనేది జరుగుతుంది. సో ఎవరైనా అంటే ఆల్మోస్ట్ 90% అయితే ఫేర్గానే ఉన్నారు. ఇంకెవరైనా 10% అన్నెసరిగా డబ్బుల కోసమే సి సెక్షన్ చేస్తే మాత్రం డెఫినెట్గా యాక్ట్ ప్రకారం విల్ టేక్ యాక్షన్స్ అండ్ విల్ ఇష్యూ ద ఇమీడియట్ షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసిన కాకుండా అవసరమైతే హాస్పిటల్ సీజ్ చేయడం జరుగుతుంది. ఇక సి సెక్షన్లకు మరో కారణంగా మారుతున్న అంశం మంచి ముహూర్తం, మంచి నక్షత్రం చూసుకుని బిడ్డను కనాలనే ఆలోచన. దీనిపై పురోహితులు కూడా అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. భగవంతుని సృష్టికి అనుగుణంగా సహజ ప్రసవానికి ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నారు పండితులు. మొత్తంగా సి సెక్షన్ అవసరమైనప్పుడు వైద్యుల సలహాలు పాటిస్తూ గర్భిణులు, కుటుంబ సభ్యులు సహకరిస్తే సహజ ప్రసవాలను మరింత పెంచే అవకాశం ఉంది.